దేవుని పరిశుద్ధ నామమున కూడిన మీ అందరు కూడా దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. ఈ 2024వ సంవత్సరంలో ఈ 12వ నెలను బట్టి ఎంతమంది పరిపూర్ణంగా ఆనందంగా ఉన్నారు నేను చెప్పకుండానే చెప్పేశారు. చాలా సంతోషం, చాలా చాలా ఆనందం. ఈ ఆనందం అన్యులకు లేదు, దేవుడు మనకిచ్చాడు. ఈ ఆనందకరమైన నెల, ఈ నెల పేరు ఏం చెప్పానండి? ఈ నెల పేరు ఏం పేరండి? ఆనంద నెల. ఎందుకు ఆనందం? ఇందా చెప్పాను కదా, మనందరినీ కూడా జనవరి దగ్గర నుంచి ఇప్పటి వరకు కాపాడి ఆదరించి పిల్లలతో, కుటుంబాలతో, మన యొక్క సంఘముతో, దైవజనునితో ఆనందించడానికి, సంతోషించడానికి, ఆయన మేలులు కొనియాడడానికి కృపక్షితన యేసుకు ఎన్ని వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ఆయన రుణాన్ని మనం ఎవ్వరం తీర్చుకోలేము. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు మీరందరూ ధన్యులే. అందుకే బాబు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అసాధారణమైనటువంటి మందిరములో అసాధారణమైన వ్యక్తులు కూర్చుంటారట. మీరందరూ ఎవరు తెలుసా? అసాధారణమైన వ్యక్తులు, అసాధారణమైన ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఇంతమంది ప్రజలలో. లేకపోతే మనం ఇక్కడ ఎవ్వరం కూడా కూర్చుని ఉండే కదా. ఆదివారం ఎక్కడెక్కడో లోకంలో తిరగాల్సిన మనందరినీ కూడా లోకములో నుండి ప్రత్యేకపరిచి తన దివ్యమైన సన్నిధి మనకిచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయనను సన్నతించడానికి, ఆయన మాటల్లో ఉన్న మకరందాన్ని తీసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన మన దేవునికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం ధ్యానం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన మాట, దేవుడు మీకు, దేవుడు మీకు, దేవుడు నాకు. దేవుడు ఏ వ్యక్తికి పరిచయం అయినా మొట్టమొదటిగా పలుకుతున్న అద్భుతమైన మాట, నేను నీకు తోడై ఉంటాను. అబ్రహాముకు ఎలాగో తోడుగా ఉన్నాడో, ఇస్సాకుకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో, ఆయన కుమారుడైన యాకోబుకు ఏ రీతిగా తోడై ఉన్నాడు, ఆయన కుమారుడైనటువంటి యోసేపుకు ఏ రీతిగా తోడై ఉన్నాడు. గత ఆదివారాల్లో అనేక రకాలైనటువంటి వాక్యాలను మీ ముందుంచాను. ఈ రోజున ఒక అద్భుతమైన నాయకుడికి దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇజ్రాయిలు ప్రజలను నడిపించిన అద్భుతమైన నాయకుడుగా, ప్రపంచ బైబిల్ చరిత్రలో పేరు మోసినటువంటి అగ్రగణ్యుడుగా, 5 కాండాలను రాసిన వ్యక్తిగా, ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండాలను రచించినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా, బోధకుడుగా, నాయకుడుగా, యాజకుడుగా, అనేక రకాల కార్యక్రమాలు నిర్వర్తించిన వ్యక్తిగా బైబిల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి పేరు ఏం పేరంటే మోషే. ఆ పేరు పలకండి. ఏకవచనం పలుకుతారా మీరు? మీకు ఎంత ధైర్యం చెప్పండి. మోషే గారు ఎంత గొప్ప అయ్యగారండి ఆయన. అయ్యగారులకే అయ్యగారు ఆయన, నాయకులకే నాయకుడు, విజ్ఞానవంతుడు, ప్రజ్ఞావంతుడు. సాక్షాత్తు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి కొన్ని నెలలు తన తల్లి దగ్గర ఎదిగి తన బాల్యం అంతా కూడా ఎక్కడండి? రాజప్రాసాదములో ఎదిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వ్యక్తి ఒక 40 సంవత్సరములు మిద్యాను దేశం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మొరను వింటూ ఉన్నాడు. 430 సంవత్సరములు బానిసత్వంలో బ్రతుకుతూ బానిస జీవితాన్ని జీవిస్తున్న వారందరూ కూడా యెహోవా దేవునికి మొరపెడుతున్నారు. ఏ దిక్కు లేని వారు కంటే ఏ దిక్కండి? దేవుడే దిక్కని దేవుడికి వారు ఎంతగానో ప్రార్థనలు, విజ్ఞాపనలు, కన్నీటి వ్యాతనలు తెలియజేస్తున్నారు. అయ్యా, ఎంతకాలం మమ్మల్ని ఈ దేశంలో బానిసలుగా బ్రతకజేస్తావు? మా సొంత దేశానికి ఎప్పుడు పంపిస్తావయ్యా? ఎంతకాలం అయ్యా? మాకు నిద్ర ఉండడం లేదు, మా బిడ్డలకు సరైన స్థితి లేదు, ఈ నీచిలోనూ ఈ బ్రతుకులోనూ ఎంతగానో వేతన పెట్టబడుతున్నాము, మాకు టైము లేదు.
వీళ్ళకి ఊడిగం చేస్తూనే ఉన్నాం, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అయ్యా మా ప్రార్థన వినవని వారి హింసలలో, ఉపద్రవములో, కరువులో, బాధలో మొరపెడుతున్నప్పుడు వారి బాధను దేవుడు ఏం చేశారట చూచి నేరుగా ఎక్కడికి వచ్చారంటే ఆ ప్రాంత ప్రజలను దర్శించలేదు, కానీ ఏ ప్రాంత ప్రజలు దర్శించారంటే మిద్యాను దేశములటువంటి మోషేను దర్శిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేను దర్శిస్తూ ఒక అద్భుతమైన మాట పలుకుతారండి. నిర్గమాకాండము త్వరగా వచ్చేయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ మాటను ఒకసారి సహాయం చేద్దాం. 11వ మాట చదువు తల్లి. 11. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఫస్ట్ నేను ఎంతటి వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేను దర్శించి హోరేబు కొండ మీద పొదలో మాట్లాడుతున్నాడు. అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోవటం లేదు. ఇదిగో మోషే, నువ్వు రా, నా ప్రజలను విడిపించాలి, బానిసత్వంలో విడిపించడానికి నేను ఎన్నుకోబోతున్నాను ఒక నాయకుడిగా, నువ్వు రా అన్నప్పుడు ఎవరైనా దేవుడు సాక్షాత్తు అంత అద్భుతాన్ని చూపించి నువ్వు రావయ్యా అంటే ఎవరు వెళ్ళకన్నా ఉంటారో చెప్పండి? ఎగురి గంతేసి వెళ్ళిపోతారు. కానీ ఈయన ఏమంటున్నాడో తెలుసండి, నువ్వు రా, నేను ఉన్నవాడిని, దేవుడు నీతో మాట్లాడుతున్నాను, నేను యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మీ పితరుల దేవుడు నేను అని అద్భుతమైన స్వరాన్ని ఒక తండ్రిలాగా వినిపిస్తూ చక్కని శ్రేష్టమైనటువంటి సందేశం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అతడు యెహోవా దేవునికి ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసండి? నేను ఎంతటి. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే అంతకుముందు ఒక హిస్టరీ జరిగింది. ఆడవాళ్ళే అతను ఏం చేశారండి? బయటికి గెంటేశారు. 40 సంవత్సరాల క్రితము వీరిని విడిపించాలి, వీరి బానిసత్వం నుండి విడుదల చేయాలనే మనస్సు కలిగిన వాడై ఐగుప్తుడిని కొట్టి చంపాడు. ఏమయ్యా, నిన్ను నాయకుడిగా నా మీద పెట్టిన వాళ్ళు ఎవడు? మీ మాట మేము వినమని అప్పుడే చెప్పారు వాళ్ళు. తిరగబడ్డ ప్రజలు వారు వినరనేటువంటి ఉద్దేశం కలిగిన వాడై యెహోవా దేవునికి ఒక సాకు చెప్తున్నాడు, నేను ఎంతటి వాడను. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని స్వరం మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా చాలా సందర్భాలలో ఈ వాక్యము చాలా కష్టమండి, ఈ వాక్యం చేయడానికి ఎంతటి దానినో, అమ్మో వాక్యాన్ని అవలంబించడం కానీ వాక్యాన్ని చేయడం కానీ చాలా కష్టం అనేటువంటి ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి. దేవుడు సాక్షాత్తుగా నువ్వు చేయగలవు, ఈ వాక్యము నీ కొరకే, ఈ మాట నీ కొరకే, ఈ స్వరము నీ కొరకే, నిన్ను ఉద్దేశించే ఈ మాట చెప్పానని మనతో చెప్పినప్పటికీ అయ్యా నా వల్ల కాదయ్యా బాబు, ఇది నేను చేయలేను, నా వల్ల అవ్వదు, నాకు అలవాట్లేంది ఇది. ఒకవేళ ఇది చేస్తే నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా చుట్టుపక్కల వారు కానీ ఏమని అనుకుంటారేమో, నేను గుంపులో గోవిందయ్యలాగా ఉంటాను కానీ మందలో కలిసిపోవడానికి ఇష్టపడుతుంటారు చాలామంది. నేను చాలాసార్లు చెప్తాను, మందలో ఒకరుగా ఉండొద్దు, 100లో ఒకడుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందతో కలిసిపోకూడదు, ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. నీకు ప్రత్యేకత ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? గుర్తిస్తాడు. మోషేను గుర్తించిన కారణం ఏంటి? తన జాతి గురించి చిన్నప్పుడే ఎంతో పౌరుషాన్ని చూపించిన వ్యక్తి. అలాంటి పౌరుషం ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడా గమనించలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొర్రెలు వెళ్ళి ఆ బాధలు అనుభవిస్తూ, ఆ పొరవ పెడుతున్నటువంటి హింసలను భరిస్తూ వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ చాటున దేవునికి విజ్ఞాపనం చేస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదిరించాలనే మనస్తత్వం వాళ్ళు ఎవ్వరిలోనూ లేదు, ఒక్క మోషేలో తప్ప. అందుకనే ఆ దేశాన్ని వెళ్ళవలసి వచ్చింది. అందుకే ఇలాంటి వాడు నాయకుడుగా కావాలని దేవుడు స్వరముతో మాట్లాడుతున్నాడు. దేవుడు కనబడడం లేదు కానీ హోరేబు కొండ మీద పొదలోంచి ఏమైనా పడుతుందండి? మోషే మోషే మోసెస్ మోసెస్, నువ్వు నిలబడిన చోటు పరిశుద్ధ ప్రదేశము, నీ చెప్పులను విడువుము, నీ చెప్పులు విడువుము. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఉన్నవాడను అని మధురమైన స్వరం వినిపిస్తుంటే ఆ స్వరానికి స్పందించి అయ్యా
ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఫరో చేతుల నుండి రప్పించడానికి నేను ఎంతటి వాడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అంటున్నప్పుడు, ఆ మాట అంటున్నప్పుడు దేవుడు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అని అంటే, చదువు తల్లి, దేవుడిచ్చే సమాధానం అదండి. నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చేయడానికి ఎంతటి వాడనండి, ఈ కార్యం చేయడానికి నేను ఎంతటి వాడను. నా వల్ల కాదండి, ఇది నా వల్ల ఏది జరగదండి. నేనంత జ్ఞానవంతుడిని కాదు, నేనంత బలవంతుడిని కాదు, నా దగ్గర అంత స్టామినా లేదు, నా దగ్గర అంత కెపాసిటీ లేదు, నా దగ్గర అంత తెలివి లేదు, నా దగ్గర అంత శక్తి కూడా లేదండి అని నీవంటే, దేవుడు మొట్టమొదటిగా నీతో అంటున్న సమాధానం ఏంటి తెలుసా? నేను నీకు, అదేనండి సమాధానం, నేను నీకు. అబ్బే నువ్వే చెయ్యాలి, అబ్బే కుదరదు, నువ్వు చెయ్యాలి ఇది అని అనే దేవుడు నా దేవుడు కాడు. నీవు నిమిత్త మాత్రుడవు, నువ్వు అలా నిలబడు, నేను నీకు ఏముంటాను? తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీకు తోడుగా ఉంటాను. ఎలాగుంటాను అంటే, నిశ్చయముగా, షూర్లీ ఐ విల్ బి విత్ యూ. నేను నీకు నిశ్చయముగా తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. దీని అర్థం నిశ్చయముగా అంటే ఏంటి? షూర్గా, ఖచ్చితంగా నీకు తోడై ఉంటాను, నీకు తోడై ఉంటాను. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క బిడ్డలకు ఎలా ఉండాలని ఆశపడతాడంటే, తోడుగా ఉండాలని ఆశపడతాడు. తోడుగా ఉంటాడు. అందరితో ఇదే మాట, గిద్యోనుతో చెప్పినా ఇదే మాట, యెహోషువతో చెప్పినా ఇదే మాట, ఆఖరికి యోసేపుతో చెప్పిన ఇదే మాట, మోషేతో చెబుతున్న మాట కూడా ఇదే. నేను ఎంతటి వాడినయ్యా, ఆ దేశాన్ని నేను ఎప్పుడో మర్చిపోయానయ్యా, ఆ దేశ ప్రజలు నన్ను ఎప్పుడో మర్చిపోయారయ్యా, నా తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, నా బంధుజనులకు దూరం అయిపోయాను. ఇదిగో మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి ఈ యొక్క వాని దగ్గర నేను ఏం చేస్తున్నాను? గొర్రెలను మేపుకుంటున్నాను. నా బ్రతుకెంత, నా జీవితం ఎంత, నేను ఎంతటి వాడను, నేను ఎలాగో దీన్ని నిర్వర్తించగలను, పరువు దగ్గరికి వెళ్ళడానికి నా దగ్గర అంత స్టామినా లేదు అంటే, అబ్బాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే, నువ్వు చేయాల్సిందే అనే దేవుడు కాదు. ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వేమీ లేనివాడని చెప్తావో, దేవుడట కరిగిపోతాడట. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే దేవుడి దగ్గర మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. దేవుడి దగ్గర ఏం చేయాలండి? ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి, కంప్లీట్గా తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను, నీవు కాదు, నీవు నీ శరీరం అద్దెకున్న ఆత్మ. అప్పుడు ఆత్మ ఏమవుద్దండి? వేరైపోద్ది. అప్పుడు ఏమైపోద్ది? శరీరం మా ఆయనే కదా, పడుకో, పట్టుకెళ్ళకండి బాబు, రోజు ఒకే మంచం మీద పడుకునేవాళ్ళం మేము. వద్దు మంచం మీద నేను రాత్రి పడుకుంటాను అక్కడే అంటదండి, అంటదా? ఎవరో అన్నారమ్మా అలాగా? నాకు తెలిసి ఎవరు అనలేదు. చచ్చిపోతే నా పక్కన ఏడుతూనే ఉంటుంది, పక్కన టీ తాగేస్తూ ఉంటుంది. షుగర్ టీ ఇచ్చండి అయ్యో, ఒక్కొక్కరు వస్తుండే ఒక్కొక్క స్టైల్ వస్తుంది. వాళ్ళ బావగారు వచ్చారు, అయ్యి బాబోయ్, వాళ్ళ అమ్మ అయ్యో అంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందో నటన. నిన్ను ఉంచరు. అంతా అద్దే. తీసుకునే గాలి దగ్గర నుంచి, నివసించే భూమి దగ్గర నుంచి, వాడే వస్తువు దగ్గర నుంచి ఏది నాది కాదు అనే తత్వంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే నేను నీకు తోడై ఉంటాను అనగానే వెంటనే నమ్మేలేదు ఈయన. మోషేకి ఎన్నో డౌట్స్. మోషేకి అప్పగించబడుతున్నటువంటి బాధ్యత సామాన్యమైన బాధ్యత కాదు. కొన్ని లక్షల మంది జీవితాలను తన చేతుల్లో పెట్టబడిపోతున్నాడు. ఒక రాజును ఎదిరించాలి, ఒక దేశాన్ని ఎదిరించాలి, ఒక సైన్యాన్ని ఎదిరించాలి. అలాగే తన యొక్క ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా ఒప్పించాలి, వారిని మెప్పించాలి, వారిని కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేసి బయటికి తీసుకురావాలి. ఇది సామాన్యమైన విషయమో కాదు అనే సత్యం గ్రహించిన వాడై, అయ్యా ఇంకొక పిటిషన్ పెడుతున్నాడు. నువ్వు బాగానే తోడుగా ఉంటావు, కానీ నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము రెండు చెప్తాడు. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడను. జనాలతో మాట్లాడడం మర్చిపోయాడు.
ఏంటి పొద్దున్న లేచి మొంతెట్టుకుని కొండలకి కోళ్ళకి పోయాడు అనుకోండి ఉదాహరణకి, ఎవరితోనూ కలుతారండి వాళ్ళు? జనాలతో పని ఉంటుంది వాళ్ళకి, పబ్లిక్తో పని లేదు కదా. వాళ్ళ నోట అంటే ఏం మాటలు వస్తాయి? ఇవే వస్తాయి. ఏం చెప్తున్నాడు ఈ ఉద్యోగం ఏంటి? 40 సంవత్సరాల ఉద్యోగం ఏంటండి? గొర్రెలను కాయడమే. అసలు జనాలతో మాట్లాడమే మర్చిపోయాడు. మనం మాట్లాడుతుంటే జనాలతో రకరకాల మాటలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే 4-5 సంవత్సరాలు జనాలకు వదిలేసి ఎక్కడికో కొండలకో కోళ్ళకు వెళ్ళిపోయి నువ్వు మాటలే మర్చిపోతావు. నోటంటే ఏం రాదు? మాటే రాదు. అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నాలుక మాంద్యం కలిగిన వాడను. ఒక్కొక్క మాట నత్తిగా కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మాటలు తక్కువైపోయిన జీవితంలో. ఎప్పుడో రాత్రి వేళ సమయంలో కుటుంబం దగ్గరకు వస్తున్నాను, 4 మాటలు చెప్తున్నాను, మా భోజనం పెడుతున్నాను, నిద్రపోతున్నాను, అయిపోయింది నా యొక్క పరిస్థితి. ఇప్పుడు దగ్గరగా కొన్ని లక్షల మందితో నేను మాట్లాడాలి, కొన్ని లక్షల మందిని ఒప్పించాలి, కొన్ని లక్షల మందికి జవాబు చెప్పాలి, కొన్ని లక్షల మంది యొక్క సమస్యలను ఏం చేయాలి? పరిష్కరించాలి. దేనితో? నాయకుడికి ఏముండాలండి? నాయకుడికి ఏముండాలి? గన్ను ఉండాలా? నాయకుడు అనేవాడికి ఏముండాలి? ఏముండాలండి? ముందు మాటే. మాట చెబితేనే ఓట్లు రాలుతాయి. వారందరూ కూడా ఆ లారీ ఎక్కువ, ఆ వ్యాన్ ఎక్కువ ఏం చెప్తారండి? సోదర మహాశైలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, అమ్మల్లారా, మీకు అందరికీ పెడతా ఉండా ఒక పెద్ద దండం. అప్పుడు ముంగిపోతుండే, తమ్ముడు నీ ఓటు, చెల్లి, అక్క, జాబు లేని చెల్లి, వ్యాపారం పోగొట్టుకున్న తమ్ముడు, మీ అందరి అకౌంట్లో డబ్బులు వేస్తాం నన్నే ఎందుకు అని చెబితే ఆ మాటలన్నీ కూడా బాగా చెబుతుంటేనే మనకి ఏం చేస్తున్న వాళ్ళకి ఓట్లు వెళ్తాయి. ఏ మాట ఇలా అన్నాడు అనుకోండి, ఒక ఓటు కూడా వేయడా, నువ్వు అసలు నోటంటే మాట రావట్లేదు రా, ఎవడేస్తాడరా, ఏమీ చెప్పట్లేదు, ఏ వాగ్దానం లేదు అని ఎవరు వేరు. ఇప్పుడు నాయకత్వానికి ఏం కావాలండి? ఏం కావాలి? నోటి మాట కావాలి. అయ్యా, నేను నోటి మాట మాట్లాడడానికి నాకు నోటి మాంద్యం ఉన్నది, నేను ఎక్కువగా మాట్లాడలేను. దాని అర్థం నోటి మాంద్యం అంటే నేను తక్కువగా మాట్లాడేవాడును, నేను పెద్ద టాకేటివ్ పర్సన్ నేను కాదు. అంటే మోగవాడుని కాదు, నత్తివాడని కూడా కాదు, నేను ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే ఇంత పెద్ద జనాంగాన్ని విడిపించడానికి ఏం కావాలి? మాట కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మాట చదవండి జవాబు. అది భలే చదివే తల్లి. యెహోవా మానవునికి నోరిచ్చినోడు ఎవరయ్యా? మగవానినే గాని. అవునండి, అవునండి. పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. మోషే తెలుసుకున్నావు కదా, నేను సర్వశక్తి గల దేవుడును, మిమ్మల్ని అందరినీ పుట్టించిన వాడును. మగవాడిని పుట్టించింది నేనే, చెవిటివాడిని పుట్టించింది నేనే, గూనివాడిని పుట్టించింది నేనే, గుడ్డివాడిని పుట్టించింది నేనే, కథలు లేనివాడిని పుట్టించింది నేనే. దానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీకు అనవసరం. వాడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటండి అని అడిగారు కొంతమంది ప్రజలు యేసు ప్రభు టైంలో. వీడు తప్పు చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు తప్పు చేశాడా, లేదా చుట్టుపక్కల తప్పులు చేశాడా, ఏ తప్పు వల్ల వీడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ ప్రపంచాన్ని చూడలేదంటే అప్పుడు యేసు ప్రభు ఒక సమాధానం చెప్పారు. ఇప్పుడు దేవుని యొక్క మహిమపరచడానికి, దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించడానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఇప్పుడు వీరికి గుడ్డితనాన్ని తీసేస్తున్నాను. దీని ద్వారా అందరూ కూడా యెహోవా దేవుడు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడని గుర్తిస్తారని ఆ కారణం చేత పుట్టాడని. ఎందుకు పుట్టింది? దోమ ఎందుకు పుట్టింది? పాము ఎందుకు పుట్టింది? మేక ఎందుకు పుట్టింది? గొర్రె ఎందుకు పుట్టింది? సింహం ఎందుకు పుట్టింది? ఆ ప్రశ్నలు మనకు అనవసరం. అవన్నీ కూడా ఎవరి సృష్టి? దేవుని యొక్క సృష్టి. వారందరినీ పుట్టించింది నేనే. మానవునికి నోరిచ్చిన వాడు ఎవరు? నీకు నోరు ఎవరిచ్చారమ్మా? మీ ఆయన చెప్పండి, మీ తండ్రి. మానవునికి నోటి మాటనిచ్చినది ఎవరు? భాష కలుగు చేసింది ఎవరు? ఈ సౌండింగ్ దేని ద్వారా వస్తుంది? ఒక పాట పాడుతున్నావంటే ఎవరు కారణము? ఒక మాట మాట్లాడుతున్నావంటే ఎవరు కారణము? ఊపిరి తీసుకుంటున్నావంటే ఎవరు కారణము? దీని వెనకాల నాకు శక్తి ఏంటో తెలుసా? అది నేనే కదా. ఎంత అద్భుతమైన సమాధానం అండి ఇది. ఎవరు చెప్పగలరు నేనేనని? అందుకే అంటాడు నేనే దేవుడను. మరి ఏ దేవుడను? దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలంటే దేవుడే చెప్పాలి.
అంతే కదా. నేనే దేవుడిని, మరి ఏ దేవుడును లేడు, నిన్ను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎంతమంది నమ్ముతున్నారండి స్ట్రాంగ్గా? విశ్వాసం ఎలా ఉండాలంటే 100% ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పొద్దున్నే లేచి 5 గంటలకి ప్రభువా వర్షం రాకూడదు నాయనా, ఒకవేళ వచ్చినా మా ప్రాంతంలో పడకూడదు తండ్రి అని మరెట్టాం. అలాగలా ఆగుతూ ఉంది. ఆగిందా లేదా బాబు? ఆగలేదా? ఆగిందా? రాలిందా? అబ్బాయి నమ్మరు, మీరు నమ్మరు. ఎక్కడో ఉంటుంది, పూర్తిగా మునిగిపో. దేవునికి స్తోత్రం కలుగుగాక. పూర్తిగా నమ్మే. అప్పుడు అంటాడు, కాబట్టి వీళ్ళు చూసారా, ఏ వంక చెప్తే ఆ వంకకే దేవుడు ఏం చేస్తున్నాడు, సరి చేస్తా ఉన్నాడు. నేను ఎంతటి వాడును అనగానే నేను నీకు తోడై ఉంటానయ్యా, వెళ్ళు నీకు కూడా ఉంటాను. వాళ్ళు నిలబడంతే. ఒక్కొక్క తండ్రి కొడుక్కి పురమే అంటాడు, ఒరే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళరా, అయ్యి బాబు పెద్ద గేటు, లోపల రానవరు డాడీ, ఏం వెళ్దా అక్కడికి వెళ్ళు, నేను వెళ్ళమని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేయి, నా పేరు చెప్పు, వెళ్ళి ఏం చేయి, నా పేరు చెప్పి గేట్ ఏం చేస్తారో అది చేస్తారు. అక్కడ ఇంకోటి ఉంటాడు లోపలికి వెళ్ళగానే, అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే ఇక కార్డు ఒకటి ఇస్తాను, కార్డు అలా చూపించు, లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి కాఫీ తాగుతారా, టీ తాగుతారా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతాడు. ఎవరి పేరు చెప్పాడండి? తండ్రి గారి పేరు చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ వస్తుంది, ఆవిడకి నా పేరు చెప్పు, నేను లోపల తిన్నంగా మేనేజర్ గారు తీసుకుపోతా. అయిపోయింది. ఇప్పుడు ఎవరండి తోడు చెప్పండి? ఈ 3 విషయాలు ఎవరు తోడు? ఎవరు వాడుకున్నాడు? తండ్రి మాటను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు అలా నిలబడు మోషే. అయ్యా 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 నువ్వు బాగానే అన్నావు కానీ మాటలు రావయ్యా, నేను 40 సంవత్సరాలు గొర్రెలతో ఉన్నానయ్యా, మాటలు ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో, ఎలా మెప్పించాలో, ఎలాగ వారిని కన్విన్స్ చేయాలో అర్థం కాదు. నోటి మాంద్యము కలిగిన వాడను, నాలుక మాంద్యము కలిగిన వాడను అంటే దేవుడు కన్విన్స్ చేస్తున్నాడు అద్భుతంగా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో. వీళ్ళందరినీ పుట్టించింది నేనే. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది తెలుసా? నీ నోటికి తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటకే కన్విన్స్ అవ్వలేదు ఈయన. మోషే గారు ఆ మాటకే కన్విన్స్ అవ్వట్లేదు. పోర్లే, నీకు నోరు లేదంటున్నావు కదా, నీకు రాదంటున్నావు కదా, మాట్లాడడం చేత కదంటున్నావు కదా, వెళ్ళలేనంటున్నావు కదా, సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, నీకే కాదు నీ నోరుకు కూడా తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక దొరగారు కారు వేసుకుని వెళ్ళిపోతున్నారట. కారు వేసుకుని వెళ్ళిపోతున్న తరుణంలో ఒక పెద్ద బట్టల మూటను నెత్తిమే పెట్టుకుని ఒక ఆయన పాపం ముసలోడు వెళ్ళిపోతున్నప్పుడు దొరగారు కారు ఆపి, అయ్యా మీరు ఎక్కండి అనగానే పాపం ఎక్కాడట. వెనకాల సీట్లో కూర్చున్నాడు. పాపం దొరగారు బాగానే ఎక్కాడు. తలుపు డోర్ వేసేసి డ్రైవింగ్ చేస్తున్నాడు. అద్దంలో చూస్తున్నాడు. అద్దంలో చక్కగా నెత్తి మీద మూటే ఉంది, అలాగే ఉంది. దీటి నెత్తి మీద మూట దించలేదు ఎట్టినా బాబు, నీ నెత్తి మీద మూట దించి ఆ పక్క సీట్లో పెట్టు. దొరగారు నన్నైతే ఎక్కించుకున్నారు, నా మూటానికి ఎక్కించుకున్నారండి అన్నాడట. అంత తెంగరోడు. నేను నీకు తోడై ఉంటాను మోషే అనగానే మోషే ఏం చేయాలి? చంకలు కొట్టాలి. కానీ చంకలు కొట్టుకోవటం లేదు, సంతోషించడం లేదు, వెంటనే అంగీకరించడం లేదు. వెంటనే వంక దేని మీద వచ్చిందంటే, ఇగో నేను నోటి మాంద్యం కలిగిన వాడిను, వాళ్ళతో నేను ఒప్పించా, అంత శక్తి కెపాసిటీ నాలో లేదంటే ఇప్పుడు నీ నోటికి తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా నోటికి తోడై ఉన్నాడంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో, ఎలాగో మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఇదే మాట చెబితే వారందరూ నీ వైపుకు ఆకర్షించబడతాడు. అవన్నీ మాట్లాడేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోషే మాట్లాడు. ఇంక మోషే నుంచి ఎవరు మాట్లాడతారండి? నేనే మాట్లాడతాను, నీ నోటికి తోడై ఉంటాను అంటే అప్పటికి ప్రభువా ఒక్కసారి ఇంకొకటే నాలో ఏం చూసేవయ్యా? అది ఏముంది? గొర్రెలతో తిరుగుతున్నాను. ఆ డొంకలంట వాసన, గొర్రెలతో తిరిగే వాళ్ళకి ఏముంటుందండి? స్మెల్ భలే ఉంటుంది. ఎండకి ఎండుతున్నాను, వాన తడుస్తున్నాను, సరైనటువంటి తల సౌష్ఠవం కూడా లేదు, శరీర సౌష్ఠవం కూడా లేదు. నువ్వు పంపదలిచిన వాడినే పంపుతున్నావా? ఒకసారి చూసుకో, ఒకసారి చెక్ చేయి. నువ్వు పంపదలిచిన వాడినే ఏమన్నాడండి? నువ్వు పంపాల్సిన వాడిని పంపించవయ్యా బాబు, ఏముంది?
పెద్దగా ఎర్రగా ఉండడానికి నేను లోపల రాజప్రసాదంలో ఉన్న వ్యక్తిని కాదు. డొంకలంట, కొండలంట, కోనలంట తిరుగుతున్నాను. శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే కమిలిపోతా ఉంది. గ్లామర్ లేదు. పెద్ద ఫ్రూట్ జ్యూసులు తాగినవన్నీ కూడా కాదు. ఏ యోగ్యత లేదు. ఒక్కసారి చెక్ చేసుకో. నువ్వు పంపదలిచిన వాడినే పంపుతున్నావా? నేను సరైన వ్యక్తినేనా? నువ్వు అనుకున్న పనికి నేను సూట్ అవుతానా? నువ్వు ఎంపిక చేసినటువంటి ఆ ఎంపికకు నేను సరిపోతానా? ఒక్కసారి మరొక్కసారి చెక్ చేసుకో ప్రభు అంటే అప్పుడు వచ్చిందండి కోపం. మోషే మీద కోపపడి అహరోను లేడు, అతను బాగా మాట్లాడగలడనే సంగతే. బాగా మాట్లాడేవాడు కాదు, మంచి హృదయం కలిగిన వాడు దేవుడికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం అనుకుంటాం, పై రూపం చూస్తాం. అన్నగారు ఎంతకంటే బాగా మాట్లాడగలరంట, అది ఆ సంగతి దేవుడికి తెలుసట. కానీ అన్నగారిని ఎన్నుకోవట్లేదు. ఎవరిని రమ్మంటున్నాడు? మోషేని రమ్మంటున్నాడు. ఎందుకంటే మోషే సాత్వికుడు, మోషే సాధు చేయబడ్డాడు, మోషే గుణగణములలో గొప్ప కార్యములు కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు, మంచి హృదయం కలిగిన వాడు. మోషే ఎంపిక చేయబడిన వాడు, నీటి నుండి తీయబడిన వాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, మోషేక భవిష్యత్తును చూచినవాడు. ఇజ్రాయిల్ ప్రజల కొరకు అవసరమైతే ప్రాణాలు ఇవ్వగలడు, ప్రాణాలు తీయగలడు, నిరూపణమైనటువంటి వ్యక్తి. అందుకే ఇతన్ని చూజ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయిల్ ప్రజల కోసం అవసరమైతే తన ప్రాణాలను కూడా అర్పించగలిగినటువంటి మంచి సహృదయం కలిగిన వాడు మోషే. అహరోనులో అది లేదు. అందుకే మోషే కావాలి దేవుడికి. చిన్నోడు కావాలి. లేడా? అతడు బాగా మాట్లాడని సంగతి నాకు తెలుసు. ఇప్పుడు నీకు ఇంకొక ఫెసిలిటీ పెడుతున్నాను. నేను నీతో మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడతాను? అహరోనుకి మాట అందిస్తాను. ఎలాగ చెప్పండి? ఈ సీక్వెన్స్ ఎలా తెలుసా? ఒక అద్భుతమైన ఆండ్ రాస్తున్నాడు దేవుడు ఇక్కడ. ముగ్గురు వ్యక్తులు, మోషే, అహరోను, ఇజ్రాయిల్ ప్రజలు. ఎంతమంది ఉన్నారండి? మోషే, అహరోను, ఇజ్రాయిల్ ప్రజలు. ఇప్పుడు దేవుడు ఇది ఎలా ఉంటాడంటే, దేవుని స్థానంలో మోషేని పెట్టేశాడు. దేవుని స్థానంలో ఎవరు పెట్టారండి? మోషే. మోషే ఇప్పుడు నువ్వు దేవుడు. నీవు మాట అహరోను చెప్పాలి. అహరోను వెళ్ళి ఏం చెప్తే ఎవరు చెప్తాడు? ఇజ్రాయిల్ చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అహరోనికి దేవుడు ఎవరంటే మోషే, ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు ఎవరంటే మోషే. దేవుడు కనబడడు, అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుడు తన స్వరము ద్వారా మోషేను ఒక స్వరముగా వాడుతున్నాడు. మోషే ఒక దేవుడు. ఇదిగో నేను మామూలు స్థానం కాదు, దేవుని స్థానం ఇవ్వబోతున్నాము. రేపు రాబోయే తరములు, భవిష్యత్ తరములు గుర్తించడానికి ఒక అనుమైన శుభకరమైన ప్యాటర్న్ వేయబోతున్నాను. ఈ ప్యాటర్న్ ఎలాంటిదంటే, నీవు దేవుని స్థానంలో ఉంటావు, యాజకుని స్థానములో, దైవజనుడి స్థానములో అహరోను ఉంటాడు, విశ్వాసుల స్థానములో ఇజ్రాయిల్ ప్రజలందరూ ఉంటారు. ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా నీవు దేవుడి వలె అహరోనుతో మాట్లాడతావు, అహరోను ఇజ్రాయిల్ ప్రజలతో మాట్లాడతాడు. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ కొనసాగుతున్నది. దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు, దైవజనుడు ప్రజలతో మాట్లాడుతున్నారు, విశ్వాసులతో మాట్లాడుతున్నారు. దేవుడు ఏ వాక్యాన్ని సెలవిస్తున్నాడో, తన ఆత్మ సాక్షాత్తం కొరకు పరలోక రాజ్యంలో నుండి ఏ స్వరాన్ని అయితే వినిపిస్తున్నాడో, ఆ దేవ స్వరాన్ని, ఆ లేఖన స్వరాన్ని ఉన్నది ఉన్నట్లుగా దైవజనుడు తన ముందున్నటువంటి ఇజ్రాయిల్ ప్రజలను విశ్వాసులకు అందిస్తున్నారు. అటువంటి ఆ స్వర కాంబినేషన్ జరుగుతున్నప్పుడు దేవుడు అద్భుతములను దేవుడు జరిగిస్తాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చీలుస్తాడు, యొర్దాను నదిని పాయలుగా చీలుస్తాడు, పరలోక మన్నాను కురిపిస్తాడు, అనేక రకాల నుండి అద్భుత కార్యములను దేవుడు జరిగిస్తాడు. పాపకరమైన పాములు కుట్టిన దేవుడు బ్రతికిస్తాడు. పగల మేఘస్తంభాన్ని పంపిస్తాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని పంపిస్తాడు. మన బట్ట మాయదు, కాలు వాయదు, జబ్బు రాకుండా బలపరిచేది దేవుని స్వరము. అటు లేఖన స్వరాన్ని ఏ దైవజనుడు వాక్ ప్రవాహము ద్వారా ఆ యొక్క బిడ్డలకు అందిస్తాడు, ఆ యొక్క మందిరాన్ని దేవుడు సర్వ విధాలు ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. అద్భుతం ఏమిటి? అద్భుతము, అద్భుతం తర్వాత అద్భుతము, అద్భుతము తర్వాత అద్భుతము. సూచక క్రియల చేత తన సంఘాన్ని దేవుడు తరతరములుగా నడిపిస్తాడు. ఈ ప్యాటర్న్ అనుభవించింది ఎవరంటే ఇదిగో దేవుడు పరిచయం చేస్తున్నాడు. దేవుడు తన స్థానాన్ని ప్రక్కన పెడుతున్నాడు. నేను నీకు నోరుగా ఉంటాను, నీవు అహరోనుకి తెలియజేస్తావు, అహరోను ప్రజలకు తెలియజేస్తాడు. ఎలా ఉందండి? ఎంత సులువు చేస్తున్నాడు.
నేను నీతో చెప్తాను, నువ్వు ఎవరితో చెప్తావు? మీ అన్నయ్యకి చెప్తావు. మీ అన్నయ్య ఎవరు చెప్తాడు? ఇప్పుడు మోషే పని సులువైపోయిందా లేదా చెప్పండి. మోషే ఎంతమందితో మాట్లాడతాడు చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత జ్ఞానవంతుడండి. 3 కారణాలు చెప్తుంటే, అయ్యా నీ ఎంతటి వాడను, అయ్యా నీ నోటి మాంద్యం కలిగిన వాడును,